ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము మొదటి భాగంలో రాయబడి ఉంటుంది చూడండి. ముండ్ల పొదల్లో విత్తనములు చల్లక మీ బీటి భూమిని దున్నుడి. యెహోవా ఇలాగ సెలవిస్తున్న ఎవరికి? లోకస్తులకు కాదు, దేవుని యందు విశ్వాసం వచ్చి దేవుని యొద్దకు వచ్చి దిద్దుకోలే నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమన్నాడు? సోదరా, నీవు దేవుని సన్నిధికి వచ్చే సమయంలో లేక రాత్రి జాములందు నీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుని నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఏం బోధ చేయాలి, వెళ్ళిపోయి ఎవరికి బోధ చేయాలి అని వాక్యాలు రాసుకుని బోధ కొరకు సిద్ధపడటం కదా కావాల్సింది. నేను ప్రభువా మీ చేతులు పడపడాలి, ప్రభువా మిమ్మల్ని కలిగి ఉండాలి. పరిశీలించాయి. ఆ ముండ్ల పదులు ఏమన్నా ఉన్నాయేమో తీసేసుకేమన్నాయి, శరీరానుసారం శారీరక విషయాలు మనసుకు వెళ్తాను కనుక దేవుని దుఃఖపరుస్తే విషయాలు నా శరీరంలో నేను శారీ చేస్తున్నాను. ప్రేమ లేదు, ప్రేమించలేను, ఎవరిని కొరకు ప్రార్థన చేయలేను. ఈ ముండ్ల పొదలు ఉన్నాయి. దీని ఏం చేయాలా? పెరికి వేయాలి. దేనివల్ల? వాక్యము ద్వారా. వాక్యం అనే ఆ అద్దం దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ వాక్యం చూస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న ముండ్ల పొదలు నీకు అర్థం అవుతాయి. ఎన్ని రకాల ముండ్ల పొదలు ఉంటాయి. ద్వేషము, అసూయ, కోపము, ప్రేసలు ఎన్ని ఉంటాయి. ఒక సమయంలో నేను ఒక స్థలానికి వెళ్ళాను, ప్రార్థన చేయడానికి రమ్మంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గృహంలో వారి కొరకు ప్రార్థన చేసిన తర్వాత అక్కడికి వచ్చిన ఒక సహోదరి, అంకుల్ మా ఇంటికి కూడా రండి అంది. వాళ్ళ ఇంటికి పక్కనే ఇల్లు, మా ఇంటికి కూడా రండి అంది. ఎందుకు అని నేను అనుకుంటూ సరేనమ్మా వస్తాను, నా పని అది కదా వస్తానని వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె కూర్చోలేదు, నేను కూర్చోలేదు, ఆమె కూర్చోలేదు. నుంచున్నాను. వెళ్ళి అంతే నిలబడి అంకుల్ అంది. ఏంట్రా అన్నాను. దేవుని కొరకు బ్రతకాలని ఆస్తున్నది, దేవునికి ఒక సాక్షిగా ఉండాలని మంటున్నది, కానీ నాలో కోపం ఉన్నది. ఈ కోపాన్ని నేను తీసివేసుకుని జయించాలని ఆశపడుతున్నానని నా చేత కట్టలేదు. అంకుల్ నా కొరకు ప్రార్థించి ఎంతగా దిద్దుకుంటే ఆ మనసు వస్తుంది. ఎలాంటి ఆశతో ఉంటే ఏదో వస్తున్నాను, వెళుతున్నాను, ప్రార్థన చేస్తున్న ఫలితం ఏంటి? నేను పరిశీలన చేసుకుంటూ ప్రేసులరా అవన్నీ నా మనసులో ఉన్నాయి. అయితే నేను పోయిన రాత్రి ప్రార్థన చేస్తుంటే పర్సనల్ చాలామంది వస్తున్నారు, కానీ పాపం మంచి ఆశతో వస్తున్నారు. వారిని ఎలా భక్తులు నడిపించాలో నేను వారికి చెప్పలేకపోయినాను. చాలా కాల్చి వస్తున్నారు. కొన్ని కూర్చోబెట్టి ఒంటరిగా ఇదిగో ఇలా ఉండాలి చెప్పలేకపోయినా. ఎందుకని? ప్రేసోలరా, దేవుని కొరకు మంటుందా? దిగిపోతున్నవా ఎరుకోకి? దిగిపోయినందువల్ల ఏమైంది? ప్రేసోలరా, అతడు దిగి వెళ్ళుచు దొంగల చేతులు. ఎప్పుడైతే నీ మనసులో లోకాశలు వస్తాయో, ఎప్పుడైతే నీ మనసులో గొప్పని కావాలనే మనసు వస్తుందో, నీలో శత్రువు పనిచేస్తాడు. నీలో ఉన్న దేవుని ఆత్మ ప్రక్కకు వెళ్తుంది. ప్రక్కకు వెళ్ళాక నువ్వు సరిగా హృదయంతో ప్రార్థన చేయొచ్చు. ఏం ప్రార్థన చేయాలి? యోధా పథక 20వ వాక్యం ఏం చెప్పాడు? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొలుసు. అంటే మనం విశ్వసించేవారు అతి పరిశుద్ధులైన దాని ఆయనలో విశ్వసిస్తున్నాం కనుక ఆయనలో మనం కట్టుకోవాలి. ఆయన స్వభావము, ఆయన స్వరూపులకు రాకపోతే ఆయన ఇంట్లో ఏ మనిషి ఉండడానికి అవకాశం లేదు. ప్రియసోదరుడు, నువ్వు నీ శరీరాన్ని జయించాలంటే నిన్ను పరిశీలించుకుని ముండ్ల పొదలు పీకి వేసుకుంటేనే నీలో వాక్యం ఫలిస్తుంది. పీకి వేసుకోకపోతే రావచ్చు. ప్రియసోదరులు, దేవుని వాక్యం యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పారు. ఏం చెప్పారు తెలుసునా? ఒకడికి 18 సంవత్సరం నడుము వంగిన ఒక తల్లి తీసుకొచ్చారు. విశ్రాంతిని బాగు చేయవచ్చిన వాళ్ళని అడిగాడు, వేరే విషయం. కానీ ఆయన అవన్నీ స్వస్థపరిచాడు. ఏమంటే తెలుసునా? 18 సంవత్సరం నడుము వంగిన ఈ అబ్రహాము కుమార్తె బాగు చేస్తాడు. ఎవరిమే? క్రైస్తవురాలే, విశ్వాసే, కానీ వంగిపోయినది. ఈ వంగిపోయింది ఎక్కడ వంగిపోయింది? ఐహిక విచారాలు వచ్చినాయి. ఎలా బ్రతకాలి? లేదా నా బిడ్డలను చోటు లేదు, లేదా నా బిడ్డలని పెద్దోళ్ళని చేయాలి. ఏమొచ్చింది? ఏ ఐహిక విషయం వచ్చింది? ప్రేసలరా, వంగిపోయింది. 18 సంవత్సరాలు నీ జీవితంలో మరి వంగినావో నడిచినావో నాకు తెలియదు. కానీ హృదయమును పరిశీలన చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడతారు. అది వాక్య రూపాయలు మాట్లాడచ్చు.
ప్రియ సోదరా, స్వరం ద్వారా మాట్లాడవచ్చు, లేకపోతే నిన్ను దర్శనం ద్వారా మాట్లాడవచ్చు, లేకపోతే పబ్లిక్ నీ ఎదురుకొచ్చి మాట్లాడవచ్చు. అది నా అనుభవము. అంత మాత్రం పరలోకి వెళ్ళను. ఆ స్వరం విన్నప్పుడు ప్రేమను నేను ఎంతవరకు అర్థం చేస్తున్నాను. దేవుడు నన్ను ఎంత ప్రేమించినాడు, నేను ఎంతవరకు ఎదగగలిగినాను ఆయన తోటలో ఎంతవరకు పనిచేస్తున్నాను. శరీరం ఆత్మ జల్లుస్తుండగా శరీరానుసరణ మనుషుడు ఎలా దేవుని సంతోషపరచలేనప్పుడు ఆయనతో ఎలా ఉండగలడు? కనుకనే ప్రియ సోదరా, ఆ మార్గంలోనే అతను పట్టుకుని ఏం చేసినాడు? యెరూషలేమును ఎరుకోకు దిగి వెళ్ళుచుండగా దొంగలు అతను పట్టుకుని కొర ప్రాణంతో విడిచిపెట్టి నేను సంపూర్తిగా కొట్టేసి పడేసి. ఎప్పుడైతే కొర ప్రాణంతో విడవబడతావో మనుషుని వైపు చూస్తారు. చూడండి, ఎంతమంది ఇక్కడ నీ ముందున్న వారిని చూస్తున్నావు, ఎంతమంది నీకంటే ముందున్న వారిని చూస్తూ వాళ్ళే ముందున్నారు, వాళ్ళు అలా ఉన్నారు, నేనేమైంది, నేను వాళ్ళకంటే నేనే మంచిని అనుకుంటున్నావా? ముందున్న వారిని చూస్తావా? యేసుని చూస్తావా? సిలువ మీద నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు క్రీస్తు వారి వైపు చూస్తే నీ జీవితం గొప్ప ధన్యకరము. ఆయన వైపు చూసినప్పుడు ఆ రక్తం నీళ్ళలోకి ప్రవహిస్తుంది, నిన్ను శుద్ధీకరించింది. కనుక నువ్వు ఆత్మాసరణ మనుషుడిగా ఉంటావు. అప్పుడంటూ ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వాచునెసు. ఎప్పుడైతే దేవుని నుండి ప్రక్కకు మనసు పెడతారో ఆ మనుషులు వైపు చూస్తారు. ఎవరైనా సహాయం చేయాలి, ఎవరు చేయగలరు? దేవుడు తప్ప ఎవరు సహాయం చేయలేరు, దేవుడు తప్ప ఎవరు రక్షణ ఇవ్వలేరు, దేవుడు తప్ప నరకం నుంచి బయటికి తీయగలరు శక్తిమంతుడు పరిశుద్ధుడు ఎవరు లేరు. ఏ మనుషుడు చేయగలడు? ఏ బంధువు చేయగలడు? కనుక ఏ మనుషుని అయిపోయేందుకు చూడాలి? ఏ నరుడు నిన్ను నరకం నుండి విడిపించగలడు? ప్రేసోలరా, మహిమ కలిగిన దేవునితో ఉన్నావు. అయితే మనుషుల వైపు చూస్తున్నారు. దారి తొలగినప్పుడే మనుషుల వైపు చూస్తారు. ఏమండి, వాళ్ళు వెళ్తున్నారు కదా, మన ఎందుకు వెళ్ళకూడదు? మనకంటే ముందు నుంచి ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? ఏమంది అక్కడ పోయి తినకుండా వస్తే చాలదా? ఎవరండి ఏం చెప్పారు? ఆచారములో నీ జీవితాన్ని పాటు చేసుకో. మనుషులను సంతోషపరచుడు కొరకు దేవుని సంతోషపరచు. నీకు ముసుగు వేసినాడు, తర్వాత దెమ్మరించాక మనుషుల వైపు చూసే స్వభావం వచ్చింది. మనుషులు ఎవ్వరూ మెలిచేయలేదు. యాజకుడు వచ్చినాడు, పరిసయ్యుడు వచ్చినాడు. ఏమన్నా చేసినారా? దారి తొలగి వెళ్ళినాడు. అక్కడికి వచ్చినాడు ప్రభువుని క్రీస్తు, గుడ్ సమ్మరిటాన్, మంచి సమ్మరుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు చచ్చిపోయే స్థితిలో ఉన్నా, కొరప్రాణంతో ఉన్నా నిన్ను ఆదుకుంటానికి వచ్చేవాడు ఆయన. నీ పాపం నుంచి విడిపించేవాడు. ఆడికి వచ్చి వెంటనే అతను బాగు చేయలేదు. ఒకవేళ అనుకుంటున్నారేమో, ఆయన వాహనం దిగొచ్చి అతని గాయములు కట్టినాడు. నీ గాయములు కట్టడం అనేది ప్రియులారా, ముందు గాయాలు ఎక్కడున్నాయో చెప్పాలి. ఎన్ని గాయాలు పడినావు, ఎన్ని గాయాలని, ఎందుకైనా గాయాలు? వెళుతూ కాలు జారింది, పడ్డాను. ఏమని? అందుకు గాయమైంది. పడిందే ఎక్కడ, ఎందుకు పడ్డావు? మహోన్నతి రెక్కల సాటించేవాడు, సర్వశక్తిని విశ్రమించేవాడు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ ఎదుకు రాదే. నీకెందుకు వచ్చింది? నువ్వెందుకు పడ్డావు? నేను పడ్డానండి. ఎందుకు పడ్డావు? పడాల్సిన పనేది. ఆయనలో నివసించువాడు, దేవుని మందు విశ్వాసం ఇచ్చినవాడు అతడు పడిపోడు. గుర్తుపెట్టుకోడు, పడిపోవడానికి అవకాశం లేదు. ఎందుకు చూస్తున్నా? బండ మీద పునాది వేసుకుంటున్నాడు. బండ మీద పునాది వేయటం ప్రేసలారా, బండ మీద పునాది వేయటం ఏంటి అర్థం? చర్చి కట్టాం, చర్చి కడుతూ ఇది బండనా? బండ కాదు. గబగబ కట్టేసినప్పుడు ఇది బండ కాదు, చొల్లు నేలని ఏమన్నా కింద పునాదులు గట్టిగా వేసామా? ఏమన్నా ఏనుగు పదాలు వేసామా? లేదు. ఇక చాలా ఖర్చు అవుతుంది, చాలా పని వద్దన్నాం, పైన కట్టేసుకెళ్ళినాం. ఇప్పుడు ఏమైంది? వంగిపోతుంది. నీ జీవితం అంతే. క్రీస్తును బండ మీద నువ్వు పునాది వేసుకోవాలంటే శోధనలో, శ్రమల్లో, ఇరుకుల్లో నీ సిలువ మొయ్యాలి. ప్రేసులారా, అక్కడికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి నిలబడినప్పుడు అప్పుడు అంటున్నాడు, అయ్యా దొంగడు నన్ను కొట్టాడు. ఎందుకు కొట్టాడు? మీ నుండినే ప్రక్కకి వెళ్ళాను, నా మనసు లోకంలోకి వెళ్ళింది. ఆ పీటి భూమి లేక ఆ యొక్క ముండ్ల పొదలను త్రవ్వుతూ ఉన్నాడు. చెబుతూ ఉంటే ఒక్కొక్కటి తీసివేయటానికి దేవుడు ఉన్నాడు. ఒక్కొక్క దాన్ని తీసేస్తున్నాడు.